హిందూ మతంలో వారంలోని ఒక్కొక్క రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకి అంకితం చేయబడుతుంది. అదేవిధంగా శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. శనీశ్వరుడు కర్మ ఫలదాత అని అంటారు. మంచి పనులు చేసేవాడిని శనీశ్వరుడు ఆశీర్వదిస్తాడు. చెడు పనులు చేసేవారిపై శనీశ్వరుడు ఆగ్రహాన్ని చూపిస్తాడు. అంతేకాదు ఎవరి జాతకంలోనైనా ఏలినాటి శని, శని దోషం వంటివి ఉంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ నివారించడానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని పరిష్కారాలు సూచించబడ్డాయి. ఇలా చేయటం ద్వారా జీవితంలో సంతోషాన్ని పొందుతారు. కష్టాలు ఇంటి నుంచి శాశ్వతంగా దూరమవుతాయి. ఇక శనివారం చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే, హిందూ మతంలో రావి చెట్టును అత్యంత పవిత్రమైన చెట్టుగా భావించి పూజిస్తారు. శనివారం రోజున సూర్యోదయానికి ముందు రావి చెట్టును పూజించి దానికి నీరు సమర్పించి ఆవ నూనె దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ నివారణ చర్యల ద్వారా శనీశ్వరుడు ఆశీర్వాదంతో సుఖశాంతులతో జీవిస్తారు. ఇక ఇబ్బంది ఇంటికి దూరంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ సమస్యలు ఉంటే శనివారం రోజున శనగపిండి, గోధుమ పిండిని కలిపి ఆ పిండితో చేసిన రోటీని ఆవుకు పెట్టండి. ఈ పిండితో చేసిన ఆహారాన్ని మాత్రమే తినండి. ఇలా చేయటం వలన ఇంట్లో ఉండే వివాదాలు, గొడవలు తొలగిపోతాయని నమ్మకం.